ఈ రోజు నేను మాట్లాడబోయేది ప్లాంటార్ ఫేషైటిస్. ప్లాంటార్ ఫేషైటిస్ అంటే మీకు పాదంలో ఇప్పుడు ఇక్కడ పాదంలో ఈ హ్యాండ్ చూడండి ఇంత టైట్ గా ఉంది, ఇది ఫేషియా, పామార్ ఫేషియా అంటారు. అట్లనే మన ఫుట్ లో కూడా ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది. అది ఇక్కడ బోన్ నుంచి వస్తుంది, ఇటు టోస్ లో అటాచ్ అయి ఉంటుంది. ఇది ఓవర్ యూజ్ వల్ల, అంటే బాగా ఎక్కువ వాకింగ్, జంపింగ్ లు, లావ్ ఎక్కువ ఉండే వాళ్ళు, ఎక్కువసేపు నిలబడే వాళ్ళకి కామన్ గా వస్తుంది. పొద్దున లేవగానే ఫస్ట్ స్టెప్, పొద్దున లేచి పాదం పెట్టగానే నొప్పి వస్తుంది. అది వన్ ఆఫ్ ద సైన్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్లాంటార్ ఫేషైటిస్. అండ్ కూర్చొని లేచినప్పుడు వస్తుంది, నొప్పి వస్తుంది. అది ప్లాంటార్ ఫేషైటిస్. ఇది కామన్ గా చూస్తుంటాం. ఇది కూడా సేమ్ రెగ్యులర్ గా ఎట్లా అంటే కొద్ది మందికి కొద్ది రోజులు వస్తుంది, కొద్ది రోజులకి కొంతమందికి తగ్గిపోద్ది, కొద్దిమందికి వీక్స్ వచ్చేసి తగ్గిపోతుంది, కొద్దిమందికి అసలు తగ్గదు. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బరువు తగ్గడం ఒకటి, నెంబర్ 1. ఆ జంపింగ్, ఏరోబిక్స్, ఆ జుంబాలు ఇలాంటివి తగ్గించుకోవడం మంచి. తర్వాత మెత్తటి చెప్పులు వేసుకొని నడిస్తే కొద్దిగా బెటర్. సిలికాన్ జెల్ ప్యాడ్స్ అంటారు, అలా అవి కూడా వాడుకోవచ్చు. తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. స్ట్రెచింగ్ అంటే ఆ ప్లాంటార్ ఫేషియాని ఎక్లిస్టెండ్ అని ఉంటుంది, అది దాన్ని కూడా రెక్టిఫై మన స్ట్రెచింగ్ చేసుకుంటే తగ్గుతుంది. తర్వాత థమ్స్ అప్ బాటిల్ తీసుకుని డీప్ ఫ్రీజ్ లో పెట్టి కింద పెట్టి గట్టి రోల్ చేసుకుంటారు, మసాజ్ చేసుకుంటే కూడా తగ్గుతుంది. ఇవి చేస్తే చాలా తగ్గుతుంది. ప్లస్ ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ ఏంటంటే టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గుతుంది. కొద్ది మందికి దాంతో కూడా తగ్గదు. అప్పుడు వీ కెన్ ట్రై పిఆర్పి ఇంజెక్షన్స్. పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా, అంటే మీ బ్లడ్ రక్తం తీసి రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే ఒక ప్లాస్మా అని వస్తుంది, దాంట్లో ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఇస్తే అక్కడ అదే ఏరియాలో ఇస్తే ఏంటంటే డ్యామేజ్ అయిన పార్ట్ హీల్ అవుతుంది, సో తగ్గుద్ది. సో దిస్ ఇస్ ఎ ట్రీట్మెంట్.